అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం 'జిత్తుల మారి నక్క' అనే కథను వినేద్దాం. అనగనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవిలో ఒక పెద్ద చెట్టు. ఆ చెట్టు మీద ఒక కాకి ఒకరోజు ఒక పెద్ద మాంసం ముక్క తీసుకొని తింటూ ఉంటుంది. అక్కడికి ఒక జిత్తుల మారి నక్క వస్తుంది. ఈ జిత్తుల మారి నక్క బుద్ధేంటంటే, దానికి సొంతగా వేటాడడం రాదు. వేరే జంతువులు వేటాడి తెచ్చిన మాంసాన్ని దొంగతనంగా తింటూ ఉంటుంది. అలానే ఈ కాకి తింటున్న మాంసం ముక్కని చూస్తుంది. ఆ మాంసం ముక్కని ఎలాగైనా కాజేయాలనుకుంటుంది. అప్పుడు ఆ కాకి దగ్గరకొచ్చి, కాకి బావా, నాకు నువ్వు తింటున్న మాంసం ముక్క కొంచెం ఇస్తావా?" అని చెప్పి అడుగుతుంది. కాకి తల అడ్డంగా తిప్పుతుంది. ఇది అడిగితే ఒప్పుకోవట్లేదు అనుకోని, కాకి బావా, ఇక్కడున్న గద్ద నాకు స్నేహితుడు. నువ్వు నాకు ఆ మాంసం ముక్క ఇవ్వకపోతే నేను ఆ గద్దని పిలుస్తాను. అప్పుడు ఆ గద్ద వచ్చి నిన్ను తరిమేసి ఆ మాంసం ముక్కను తినేస్తుంది" అని చెప్పి భయపెడుతుంది. కానీ కాకి భయపడదు. మళ్ళీ తల అడ్డంగా తిప్పుతుంది. ఇది అడిగినా ఇవ్వట్లేదు. భయపడి భయపెట్టినా భయపడట్లేదు. ఎలా కాజేయాలా అనుకోని ఆలోచిస్తుంది. కాకి బావా, చిలక పలుకులు అంటారు గాని, ఆ చిలక పలుకుల కన్నా నీ పలుకులే ఎంతో మధురంగా ఉంటాయి. కోకిల పాట అంటారు గాని, ఆ కోకిల కన్నా నీ గొంతే ఎంతో బావుంటుంది. నువ్వే ఎంతో చక్కగా పాట పాడతావు. దయచేసి నా కోసం ఒక మంచి పాట పాడవా?" అని చెప్పి అడుగుతుంది. కాకి ఆశ్చర్యపోతుంది. నన్నెవరూ ఇంతవరకు పాట పాడమని అడగలేదే! ఈ నక్క అడిగింది. సరే, నక్క కోసము పాట పాడదాం అనుకోని కావుమని అరుస్తుంది. ఇంక అరవంగానే ఆ కాకి నోట్లో ఉన్న మాంసం ముక్క కాస్త కింద పడిపోతుంది. వెంటనే జిత్తుల మారి నక్క ఆ మాంసం ముక్కను తీసుకొని పారిపోతుంది. చూసారా పిల్లలు? కాకి దగ్గరున్న మాంసం ముక్కని కాజేయడానికి ఈ జిత్తుల మారి నక్క ఎన్ని ప్రయత్నాలు చేసిందో. మొదట బతిమిలాడింది. కానీ పని జరగలేదు. తర్వాత భయపెట్టాలని చూసింది. కానీ పని జరగలేదు. చివరికి పొగిడి తన పనిని సాధించుకుంది. అంటే మనల్ని ఎవరన్నా పొగిడినప్పుడు వాళ్ళు నిజంగా పొగుడుతున్నారా? లేక మన నుంచి ఏదైనా ఆశించి పొగుడుతున్నారా అనేది మనము మనకున్న జ్ఞానంతో సరిగ్గా ఆలోచించుకోవాలి. కథ కంచికి మనమింటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.